ఖమ్మం 3 టౌన్ మున్నేరు బ్రిడ్జ్ దగ్గర నూతనంగా నిర్మాణం చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ పనులను బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పరిశీలించారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడుకున కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల పైబడి నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలో మున్నేరు నది మీద భారీ బడ్జెట్తో గత ప్రభుత్వం మరి ఇదైతే మొదలుపెట్టిందో తీగల బ్రిడ్జ్ అని చెప్పి తీగల వంతెన అని చెప్పి ఇంకా నత్తనడక నడుస్తుంది. దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి. ప్రజలు ఈ ఇబ్బందులు తీరుతాయి అనుకున్నారు, కానీ ఇంత నత్తనడక నడచడం వల్ల ప్రజలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ముందు సూచన ఎటువంటి లేకుండా ఈ బ్రిడ్జిని క్లోజ్ చేయటం, లేదంటే కింద ఉన్న చట్టాన్ని క్లోజ్ చేయటం. ఎందుకంటే ఖమ్మంకి దాదాపు 70 నుంచి 80% ట్రాఫిక్ కేవలం ఈ బ్రిడ్జి నుంచి ప్రతిరోజు లోపలికి బయటకు వెళ్తుంటారు. అంటే పైనుంచే వెహికల్స్, బైపాస్ వెళ్ళే వెహికల్స్ వస్తే ఊర్లోకి వచ్చే ట్రాఫిక్ దాదాపు 60 నుంచి 70% నాకు తెలిసిన వరకు ఇక్కడి నుంచి. కాబట్టి దీన్ని కొంచెం వేగవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా చట్టాన్ని ఒక పూర్తి స్థాయిలో రిపేర్ చేసి తొందరలో దాన్ని పనిలోకి తీసుకొస్తే ట్రాఫిక్కి చాలా సమస్యలు తగ్గుతాయి. దయచేసి ఇక్కడున్న గౌరవ తుమ్మల నాగేశ్వరరావు మరి దీని మీద కొంచెం దృష్టి పెట్టి వచ్చిపోవడం కాకుండా, చూసిపోవడం కాకుండా నిజంగా పని ఏ విధంగా జరుగుతుంది, ఎంత స్పీడ్లో జరుగుతుంది, పనికి ఇచ్చిన కాలం ఎంత, దాని ఆ టైం లైన్స్ ప్రకారం మరి ప్రాజెక్టుల పని నడుస్తున్నాయి లేదని